గౌతమ్ సారు నీ దయా, కలెక్టర్ సారు, రేవంత్ రెడ్డి సారు, మీ అందరికీ, మీ చుట్టుముట్టు ఎమ్మెల్యేలకు అందరికీ, మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నాం. 2 సంవత్సరాల నుంచి తిప్పల పడుతున్నాం. ఉపాసం ఉప్పిడుండి మేము ఊళ్ళోకి పోయి ఇక్కడ అడకచ్చుకుంటేనే మాకు తిండి, అడకరా అన్నాడు ఉపాసం. అట్లా కూడా ఉపాసం ఉప్పిడి ఆఫీసుల పొన్న ఈ కలెక్టర్ దగ్గరికి అంటే అటు ఇటు అందరి దగ్గరికి పోయి అందరి కాళ్ళు మొక్కుతున్నాం. కానీ మీకు ఎవరికి దయాస్తలేదు నాయన. ఈ పిల్లల ముఖం చూసి అన్న కొంచెం దయ చేయండి. మీ పాదాన 10,000 నమస్కారం సారు, నీ దయ. సారు మీకు అందరికీ నమస్కారం. మేము చదువుకోలేదు, నాకు ఎక్కువ అనరాదు, చేయరాదు. మా తాత బిచ్చమడుకొనే బతికిండు, మా బాపు బిచ్చమడుకొనే బతికిండు. మా బాపు మా తాత మాకు పాటలు నేర్పిరు. ఊరుకు బతికినాము. ఈడ 4 రోజులు, ఆడ 4 రోజులు, ఊరికి 3 పొక్కరాలు పెట్టుకొని వండుకొని తిని ఆడ 2 రోజులు ఉండి ఇంకో ఊరికి పోయినాం. మా కులమేందో మాకు తెలియదు. ఓ బిచ్చగాళ్ళు అని పిలిచిండ్రు, ఆ అన్నం. గుడిసెలోళ్ళు అన్నారు, ఆ అన్నం. శార్తకాళ్ళు అన్నారు, శార్తకాలమే. బిచ్చగాలంటే బిచ్చగాలమే, శార్తకాలం అంటే శార్తకాలమే, గుడిసెలోళ్ళు అంటే గుడిసెలోళ్ళే. ఇట్లా ఎట్లా పిలిస్తే అట్లా ఓ అన్నం తప్ప మా కులము గిదాని మేము ఎవలకు మేము చెప్పలే. మా తాతలు చెప్పలే, మాకు తండ్రులు చెప్పలే, మాకు ఎవరు చెప్పలే. నాయన మీకు క్షణార్థి. మీ పాదాన 10,000 నమస్కారం. ఊరుకు 4 రోజులు వండుకుంటా, భిక్షాటన చేసుకుంటా, ఆడుకునుడు వండుకునుడు తినుడు, ఇంత బోడు కచ్చుకునుడు, ఇంత కథలు చెప్పుడు, దినాల కాడ సావుల కాడ కథలు చెప్పమంటే చెప్తాం. చెప్పి తెల్లారి మళ్ళీ ఇంకో ఊరికి పోయినాం. అట్లా అయి మాకు నిలకట ఏ ఊరికాడ లేక ఇప్పుడు మాసరెడ్డి మండలము, కామారెడ్డి జిల్లా మాసరెడ్డి మండలము చుక్కాపురం గ్రామంలో ఒక 30 సంవత్సరాల నుంచి నివాసనమైనాం. ఇంత జాగాలు కొనుక్కొని మనిషికో గుడిసేసుకొని ఇక్కడ సుక్కపురంలో బతుకుతున్నాం సారు. మా కులాస్తులు అందరు ఉన్నారు, జనగామలు ఉన్నారు, దోమకొండలు ఉన్నారు, కామారెడ్లు ఉన్నారు, భవాన్పేటలు ఉన్నారు. మా కులాస్తులు అందరు ఉన్నారు. మా కొంతమందికి ఏమో బుడిగ జంగాల అని వచ్చింది, మళ్ళా కొంతమందికి ఏమో ఎట్లా పిలిస్తే అట్లా. బిచ్చగాలంటే బిచ్చగాలే, అచ్చగాలంటే అచ్చగాలి అన్నట్టు అయిపోయింది. కొంతమంది ఏమో గోసాంగి మీరు అని అంటే కావచ్చు, బిచ్చగాలంటే కావచ్చు, గుడిసెలోళ్ళంటే కావచ్చు. మేము కలిపి అయినాం సారు. బలగం సినిమా అచ్చుట్ల, ఆ బలగం సినిమాలో ఇవేనన్నా మా కులం గుర్తించి, మమ్మల్ని గుర్తించి, మా కళని గుర్తించి ఆయన ఒకటి మా వాళ్ళకు బుడిగ జంగాలని వచ్చింది. మాకు కూడా బుడిగ జంగాలు, మేము బుడిగ జంగాలమే వాస్తవంగా.